బ్రహ్మదేవుడు కొంప ముంచినాడు ఎంత గొప్ప సొగసులు ఈ ఆడదాచినాడు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కలకళ్ళ పడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా మేకప్ షోకి ముందు వేసుకుంటారు కానీ గ్లామర్ అంతా పాడైపోయింది. బ్లాస్ట్ లో ఉందని కూడా చెప్పలేదు నువ్వు నాకు. లాస్ట్ ఉందని ఎందుకు చెప్పాలి? పేపర్ కదా, మంచిగా అందంగా ఉంటది కదా. మొత్తం స్మోక్ వల్ల ఐ కుడెంట్ బ్రీత్. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి ముఖం కొడితే అందం వస్తుంది బయటికి. వద్దు నేను సైలెంట్ గా నిల్చుంటాను. కావాలంటే నీళ్లు కొడితే మళ్ళీ గంట పడుతుంది మేకప్ వేస్తే. మాకు తెలియదా రియల్ అందం ఏడుందో ఈ డూప్లికేట్ అందం ఏడుందో? ఎందుకే మీకు అంత టెక్ నాకు అర్థం కాదు. వానకాలం ఛత్రి ఎందుకు పడతారు మీరు? మగాళ్ళు ఎప్పుడు వాడరు ఛత్రి. అంటే కోల్డ్ వచ్చేస్తుందని సైనస్. నా బొందనే నీళ్ళు వచ్చి చెరువు మీద పడి నీళ్ళతో మేకప్ కారిపోతాను భయం. సమ్మర్ అప్పుడు వేడిగా ఉన్నప్పుడు మీరు బట్ట మీద కట్టుకుంటారే, మా మగాళ్ళు కట్టుకోరు. అది పొల్యూషన్ బయట ఎక్కువ. నా బొంద చెమట వస్తే ఇలా తుడిస్తే మేకప్ పోతాను మీ బాధ. మేకప్ లేకుంటే మీరు ఒక పెళ్లికి పోతారా, ఒక ఎంగేజ్మెంట్ పోతారా, కనీసం తద్దినాకన్నా మేకప్ లేకుండా పోతారా? మేకప్ లేకుంటే మీరు మా మొక్కలు చూస్తారా? పెళ్లిలో ఇంకొకసారి వచ్చి చూస్తారా? సైకిల్ కొడతారా? ఈ షో చూస్తారా? మొన్ననే మా ఫ్రెండ్ పాపం శోభనం చేసుకుంటుండు, మూతి మొత్తం తెల్లది. ఎందుకు ఎందుకైంది తెల్లగా? శోభనం అప్పుడు కూడా ఆ పెళ్లి కూతురు మేకప్ తో వచ్చింది. మేకప్ లేకుండా మీరు ఏ శుభకార్యానికి ఏ కార్యానికి కూడా వెళ్ళరు. మేము వెళ్ళము, ఇలానే ఉంటాము. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వదిలేండి. అవును, ప్రాబ్లమే. మీ రియల్ బ్యూటీ ఏందో తెలీదు. బేసిక్ గా నా దృష్టిలో, నా ఫిలాసఫీలో అమ్మాయి ప్లస్ అందం ఇజ్ ఈక్వల్స్ టు వెరీ గుడ్ అబద్ధం. ఓకే సరే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేద్దాం కానీ కాదు, మేకప్ ఓకేనా? ఎస్, నేను చాలా అందంగా ఉన్నాను అండ్ రవి మందంగా ఉన్నాడు. లెట్స్ బిగిన్ ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పట్టాస్. సో లెట్స్ వెల్కమ్ ది త్రీ కామెడియన్స్ ఆఫ్ టుడే. గాలిపటాల సుధాకర్, బద్దం భాస్కర్ అండ్ రాంబో రామ్ ప్రసాద్. जाने जिगर आओ मेरी जानो నువ్వు ముద్దు పెట్టి రేపినావే ఒంటిలో తుఫాను. అందగాడు మోటతోనే మొత్తం మందు చల్లుతాడు. ఒకసారి ఏమన్నావు మళ్ళీ అనవా? అదేంటి అది? మ్యానరిజం. ఇది ఎవరు చేస్తారు ఇలా? వెంకటేష్. పాట ఎవరిది? సింక్ లేని మొఖమును నువ్వు. పాటలో సింక్ లేకపోయినా ముఖంలో సింక్ ఉందా? మామూలుడు. మా పటాస్ లో ఒక బాడీ బిల్డర్ ఉన్నాడండి. బాడీ బిల్డర్ అయినప్పటికీ జోక్స్ తో బాగా నవ్విచ్చేస్తాడు. హి ఇస్ నన్ అదర్ దెన్ బద్దం భాస్కర్. ఇప్పుడు నిన్నే ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా చెప్పు. ఒక ఊర్లో 2 ఆవులు ఉన్నాయి. ఒక ఆవు పేరు మళ్ళీ చెప్పు, ఒక ఆవు పేరు మళ్ళీ చెప్పను. మళ్ళీ చెప్పు. ఈ 2 ఆవులు కూడా ఊరు చివరి చెరువుకెళ్ళి నీళ్లు తాగాయి. అయితే మళ్ళీ చెప్పు అని ఆవు చచ్చిపోయింది. ఏ ఆవు చచ్చిపోయింది? మళ్ళీ చెప్పు. ముందు ఒక ఊర్లో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర 2 ఆవులు ఉన్నాయి.
ఆ 2 ఆవుల పేర్లు ఒక ఆవు పేరు మళ్ళీ చెప్పు, 2 ఆవు పేరు మళ్ళీ చెప్పను. ఇవి 2 దాహం వేసి చెరువుకి వెళ్ళాయి. అందులో కావు చచ్చిపోయింది. మళ్ళీ చెప్పను, ఆవు చచ్చిపోయింది. ఏ ఆవు చచ్చిపోయింది? మళ్ళీ చెప్పు. ఒక ఊళ్ళో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి. ఒక ఆవు పేరు మళ్ళీ చెప్పు, 2 ఆవు పేరు మళ్ళీ చెప్పను. ఈ 2 కలిసి నీళ్ళు తారంగని చెప్పి వెళ్ళాయి. ఒక ఆవు మళ్ళీ ఆవు చచ్చిపోయింది. ఇప్పుడు ఏ ఆవు చచ్చిపోయిందో చెప్పు. మళ్ళీ చెప్పు. ఇప్పుడు అర్థమైంది నాకు. సుధాకర్ గారికే దేవుడు -MB మెమరీ ఇచ్చాడు అనుకున్నాను. అక్క కదా నీకు ఇచ్చుంటాడు. సాధారణంగా అబ్బాయిలకి ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అమ్మాయిని పడగొట్టాలంటే డైలీ ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి. మనం ఫోన్ చేస్తే అనుకున్న మెయిన్ ఇబ్బంది ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న ఇబ్బంది. నాకు కూడా ఒక మరదలు ఉంది. మా అత్తకి నేనంటే పడదు. ఎలా మాట్లాడాలని చెప్పి ఒక ఐడియా పాటించా. లేదు, నా మరదలు ఇంటికి వెళ్ళి దాని ఫోన్ నెంబర్లో నా పేరు బ్యాటరీ లో అని సేవ్ చేశాను. రోజు రాత్రిపూట కాల్ చేసేవాడిని. వాళ్ళ అమ్మ ఒసేయ్ బ్యాటరీ లోగా ఉందంటే పక్క రూమ్లోకి వెళ్ళి ఛార్జింగ్ ఎట్టవే అనేది. అనాదిగా మగాడికి చాలా అన్యాయం జరుగుతుంది. లేడీస్ మిమ్మల్ని తిట్టుకుంటున్నాను కాదు, రోజు అనుభవిస్తున్న బాధ. అరే ఒక బస్ స్టాప్ లో ఒక అమ్మాయి వెళ్ళి వీడు నన్ను గోకాడు అంటే అది గోకాడా లేదని తెలియకుండా 10 మంది వచ్చి తంతారే. అదే ఒక అమ్మాయి వచ్చి నాకు గోకింది అనుకోండి, ఏమంటారు తెలుసా? గోకితే గోకించుకోవాలి, దానికి చెప్తా వెంటారా సిగ్గు లేకుండా అంటారు. ఆడవాళ్ళకి పెళ్ళైన తర్వాత శ్రీమంతం అంట. 10 మందిని పిలిచి పెద్ద పందిరేసి గాజులేసి బంగారం వేసి చీరేసి చేస్తారే. కష్టపడి తల్లిని చేసిన మగాడి చేతిలో ఎవడైనా 10 రూపాయలు పెడతారా? వీళ్ళు పిల్లలు కన్న తర్వాత బంగారు తల్లి పథకం అంట 25,000 ఇస్తారు. అరే ఆ పిల్లని కనడానికి కారణమైన తండ్రికి కనీసం 200 ఇస్తుంది మా ప్రభుత్వం. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఆ హీరో పడే బాధలు ఎలా ఉంటాయో ఒక శ్రీముఖి గురించి చెప్తా, ఓకేనా? శ్రీముఖి గురించి మీకు తెలుసా? నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. చూడడానికి ఉడికి ఉడకని బంగాళదుంపలో ఉంటుంది కానీ చాలా అందమైంది. ఆవిడ నవ్వేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? వేగంగా వెళ్తున్న ఒక కారు అని ఆగితే ఎలా ఉంటుందో ఆవిడ నవ్వు అలా ఉంటుంది. సుధాకర్ వేసే చీమ ఏనుగులు జోకులు రాత్రి కూడా కళ్ళు తెచ్చుకొని ఆవిడ భయపడుతున్నప్పుడు ఆ బాధ నాకు మాత్రమే తెలుసు. పంచెల్లేమని పక్కన యాంకర్ అంటున్నా కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకున్న రామ్ ప్రసాద్ బాధ మీకు ఎవరికైనా తెలుసా? నాకు మాత్రమే తెలుసు. ఈవిడ పంచెలు లేవన్నప్పుడల్లా బాత్రూంలోకి వెళ్ళి ఆయన ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా? వీళ్ళు వేసిన జోకులకు నవ్వలేక, నవ్వకపోతే రెమ్యునరేషన్ రాక బాధపడాల్సి వస్తుందని చెప్పి తన బాధని వాట్సాప్ లో ఫేస్బుక్ లో షేర్ చేసుకున్న రవి బాధ మీకు తెలుసా? ఒకరోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మన రవి కనిపించాడు. రోడ్డు మీద ద్రాడాలు జుట్టు పడుకుని గొడ్డును బాధలు బాదుకుంటున్నారు. రవి అక్కడే ఉన్నాడు. ఏంటన్నా ద్రాడాలు కొట్టుకుంటున్నారు, పాపం ఈయనకి తెలియదేమని చెప్పి రవి నన్ను అడిగా. లేదురా వాళ్ళు నాకు తెలుసు, ఒకరితో నా పిల్లం, రెండోది పని మనిషి అన్నారు. ఇందులో పని మనిషి ఎవరు పిల్లం అన్నారు. అది తెలియకరా కొట్టుకుంటున్నారు, 5 నిమిషాలు అది తెలుస్తుంది. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఏమీ కొనలేదు అని ఏడుస్తూ ఉంటారు. నిజంగా మా ఆవిడకి నేను ఏమీ కొనలేదు అనుకున్నా. ఒక 5 సంవత్సరాల తర్వాత బీరో ఓపెన్ చేస్తే 20 చీరలు వచ్చి నా కాలు కింద పడ్డాయి. ఇన్ని చీరలు కొన్నాను ఏమీ కొనలేదంటే అని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశా. ఫ్రిడ్జ్ నుంచి 4 చీరల కింద పడ్డాయి. అసలు ఆడవాళ్ళకి ఫ్రిడ్జ్ దేవుడిచ్చి ఎంత తప్పు పని చేశాడండి. అదే ఫ్రిడ్జ్ మా మగాళ్ళకి ఇచ్చి చూపించండి. డోర్ ఓపెన్ చేస్తే క్లింగ్ క్లంగ్ క్లంగ్. ఒక్కడి మాట చెప్తున్నా, మగవాడు ఇప్పుడు ఆడదాని కోసం బతుకుతాడు. అందుకే ఎప్పుడైనా చూడండి, అప్పు చేస్తే తన పేరు మీద చేసుకుంటాడు, బంగారం కొంటే ఆడవాళ్ళ పేరు మీద కొంటాడు. సరే, ఎక్స్ట్రా ఫన్ టాపిక్ మా రవి ఇస్తున్నాడు. ఏంటి రవి, కొంచెం క్లియర్ గా చెప్పు. డాన్స్ క్లియర్ గా 1 మినిట్ పాటు మంచి స్టెప్స్ తో డాన్స్. అంటే ఎవరైనా నా పొట్టను చూసేదో అనుకుంటున్నారు, నా సైజు నాకు డాన్స్ రాదు అనుకు, నీకు డాన్స్ వస్తుంది. నాగబాబు గారి తర్వాత అద్భుతమైన కొరియోగ్రఫర్ నేనని జబర్దస్త్ టాక్. నాకు డాన్స్ అంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫన్ రౌండ్ లో మా బదం భాస్కర్ డాన్స్ చేస్తాడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ,
కుళ్ళు జోక్లు, 3 ఆటో పంచ్లు. ఇదేనా కామెడీ అంటూ ఓవర్ యాక్షన్ తో వచ్చేస్తున్నాడు మళ్ళీ. సెలెక్ట్ వెల్కమ్ రాంబో రామ్ ప్రసాద్. రవి అండ్ శ్రీముఖి మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ లో మనకి ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, అవునా కదండి? మన డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే అండి, మన ఏజ్ తో పాటు మన డ్రీమ్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. చిన్నప్పటి నుంచి నాకు 5 years ఉన్నప్పుడు మా నాన్న చూసి బా మా నాన్న నేను పెద్ద ఉన్నాయి మీసాలు పెంచాలనిపించింది. ఓ 15 years వచ్చిన తర్వాత మా డాడీని చూసి జాబ్ చేసి లైఫ్ లో మంచి సెటిల్ అవ్వాలి, శాలరీ బాగా సంపాదించాలనిపించింది. వెరీ నైస్. ఒక 25 years వచ్చిన తర్వాత అబ్బా మా నాన్న పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నా మా అమ్మాయిని అమ్మాయిని అసలు చేసుకోకూడదు బాబోయ్. 25 years వచ్చిన తర్వాత నా డ్రీమ్ మార్చుకున్నాను, నేను ఇప్పటికైనా యాక్టర్ అవ్వాలని. సో మా నాన్నకి వెళ్ళాను, నాన్న నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అన్న. మా డాడీ ఒకటే మాట అన్నారు, MBBS చేయమని. అదేం డాడీ అంటే డాక్టర్లు అందరూ యాక్టర్లు అయ్యారు అప్పుడు చాలా. ఇదైతే కరెక్ట్ ఫార్ములా బాగాలేదని చెప్పేసి నాకు తెలిసి ఒక పంతులుగా దగ్గరికి వెళ్ళాను. సార్ ఇప్పుడు నేను యాక్టింగ్ రావాలంటే ఏం చేయాలి సార్ అని అడిగాను. యాక్టింగ్ నేర్చుకోమని చెప్పారు. సో నేను CD షాప్కి వెళ్ళి ఒక 100 CDలు తీసుకొని ఇంట్లో పెట్టుకొని మొత్తం సినిమాలు అన్నీ చూసేసాను. సో చూసి యాక్టింగ్ నేర్చుకున్న ఒక తపంతో బాగా స్ట్రగుల్ అయ్యి ఒక 1 month వరకు ఫుల్ బిజీ అయిపోయాను. 1 month తర్వాత పంతులుగా దగ్గరికి వెళ్ళాను. ఏమయ్యా CDలు చూసా వచ్చిందా? వచ్చింది సార్. ఏమొచ్చింది? సైట్ వచ్చింది అన్నాడు. ఇలా కాదైతే అర్జెంట్ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయిపోమని చెప్పాడు. సో యాక్టింగ్ స్కూల్ నీకు తెలిసిన యాక్టింగ్ స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. సార్ నాకు ఇప్పుడు యాక్టింగ్ రావాలంటే ముందు ఏం చేయాలి సార్ అని అడిగాను. ముందు ఫీజు కట్టమని చెప్పాడు. సో ఫీజే కదని చెప్పేసి ఎంత సార్ ఫీజు అని అడిగా. సంవత్సరానికి 1,00,000 రూపాయలు అన్నాడు. సార్ అంత డబ్బులు నా దగ్గర లేవు సార్ అన్నాను. ఓ పంచే 2 yearsకి 2 lakhs కట్టమని చెప్పాడు. అలాగే ఓకే సార్ అన్నాడు. మార్నింగ్ వచ్చేమన్నాడు. వెళ్ళాను. వెళ్ళగానే నాకు 1 month కంటిన్యూగా యోగా నేర్పించాడు. సరేలే యాక్టింగ్ లో ఏదో పార్ట్ అనుకున్నా. ఆ నెక్స్ట్ మంత్ ఏమో మెడిటేషన్ నేర్పించాడు. ఇదో కరెక్ట్ లేదని చెప్పేసి అతను అడిగాను. సార్ ఇప్పుడు 1 month యోగా నేర్పించాడు దేనికి సార్ అంటే, ఇప్పుడు యాక్టింగ్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫైటింగ్ లో డాన్సింగ్ చేయాలి కదమ్మా, యోగా చేస్తే బాగా ఫ్లెక్సిబుల్ అవుతాయని. ఓకే బాగుంది సార్ అన్న. మరి మెడిటేషన్ దేనికి సార్ అంటే, ఈ మెడిటేషన్ వల్ల నీకు పేషెన్స్ బాగా వస్తుంది, నీకు కోపం చిరకు రాదని. అవన్నీ ఎందుకు సార్ అంటే, నెక్స్ట్ మంత్ ఫీజు పెంచుతాను 2 lakhs కట్టాలన్నాడు. నెక్స్ట్ హైదరాబాద్. చలో హైదరాబాద్ అందులో కాదండి, మనం మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ ఉంది కదండి, అందులో మహేష్ బాబు లాగా చాలా ఎమోషన్తో అందరిలాగా ఎలాగోలా బతికేద్దామని కాదు అని చెప్పి ఆ ఎమోషన్లోనే ట్రైన్ దిగాను. కట్ చేస్తే హాస్పిటల్ ఉన్నా. రివీల్ చేసి చూశాను అనమాట. అందులో మహేష్ బాబు ట్రైన్ ఆగిందో దిగాడు, నాకు ముందు దిగిపోయాను. ఆ పక్క పడి మీద మన రవి ఉన్నాడండి. అయ్యో అమ్మో అంటున్నాడు. ఏమైందంటే నేను ట్రైన్ నుంచి పడిపోయాను. రవి కూడా ఎవడో లాగేసాడు భయ్యా అన్నాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి చూశాను. నేను సూట్ కేసు అనుకుని రవిని లాక్కొచ్చాను కింద. ఆ పక్క పడి మీద మన శ్రీముఖి మన ప్రేమించే సినిమాలో భరత్ ఉన్నాడు కదండి, అలాగా బిహేవ్ చేస్తుంది. డాక్టర్ అడిగాను ప్రాబ్లం ఏంటి అమ్మాయి అంటే, ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి యాంకర్ అవ్వాలని పిచ్చండి, ఆ పిచ్చి మీద ఇలాగ అయిపోయింది అన్నాను. సో అక్కడి నుంచి నాకు తెలిసిన డైరెక్టర్ ఒక అతను ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్, ప్లీజ్ ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ అడిగాను. అవునా సరే అని చెప్పి ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆఫీస్ బాయ్ గా. చాలా విరక్తితో నేను వైజాగ్ వెళ్ళిపోయానండి. వైజాగ్ వెళ్ళిపోయి చాలా చిరాగ్గా ఉంటే అప్పుడే స్టేషన్లో దిగి ఆటో ఎక్కాను. పోనీ బాబు అన్నాను. ఆడు వెంటనే సెల్లో ఫోన్ తీసి నా చేతిలో పెట్టాడు. నేను పోనీ అన్నాను. ఓహో అప్పుడు ఐడియా వచ్చింది, ఆటో పంచ్ ఇలా కనెక్ట్ అవుతాయి అనేసి. అక్కడి నుంచి ఆటో పంచ్ స్టార్ట్ చేసి జబర్దస్త్కి వచ్చాను. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? పటాస్ ప్రోగ్రామ్ 2000 ఎపిసోడ్స్ తర్వాత యాంకర్ల బిహేవియర్ ఎలా ఉంటుంది? ఎవరు వస్తున్నాడో పర్ఫార్మెన్స్ కనీసం పేరు చెప్పాలి కదా. రామ్ ప్రసాద్ వస్తున్నాడా, సుధాకర్ వస్తున్నాడో అని. సారీ రా రామ్ ప్రసాద్, సపోర్ట్ కొట్టండి. వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పటాస్. రే రామ్ ప్రసాద్ అయిపోయినాక చెప్పు. నాకు మిస్డ్ కాల్. ఆవిడేంటి అక్కడ మొబైల్స్ ఆడుకుంటుంది? ఆవిడనే అడుగు. హలో మేడం, ఏం చేస్తున్నారు? నీకు 2 కిలోలు మటన్ తీసుకురమ్మని చెప్పిన. హలో, నెక్స్ట్ ఎపిసోడ్ కి డిజైనర్ క్లోత్స్ మనీష్ మల్హోత్రా క్లోత్స్ కావాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కూర్చోండి. 2000 ఎపిసోడ్లు నేను చేశా. నేను 2000 ఎపిసోడ్లు చేశా. హలో 2000 ఎపిసోడ్లు నువ్వు చేసావు అంటే నేనేం చేశాను? నీ గురించి మాట్లాడా నేను? నువ్వు ఎక్కువ మాట్లాడక చెప్తున్నాను. డబ్బులు తీసుకునేటప్పుడు ఎట్లుంటావు? హలో ఇప్పుడు పటాస్ లో నేను సబ్వే సర్ఫర్స్ నా స్కోర్ ఎంత అనుకుంటున్నాను? సబ్వే సర్ఫర్స్ నేను టెంపుల్ రన్ ఎట్లా దుంకుతున్నాను తెలుసా నీకు? పక్కన యాంకరింగ్ చేయండి, ఎవరో వచ్చే చెక్ చేస్తాను నేను.
బ్రేక్ తీసుకోమన్నా నాకు ఓపిక లేదు. ఏ, కానీ మమ్మల్ని లేపు. ఏ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళవా నేను స్టాండప్ చేసి ఎవ్వరు నవ్వట్లేదండి, అందుకే డిసిజన్ మార్చేశాను, రూటు మార్చేశాను. డాన్స్ చేసి నవ్విస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ది మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ ఆఫ్ పటాస్, గాలిపటాల సుధాకర్. అరే ఎపిసోడ్ స్టార్టింగ్ మామూలుగా ఉండదు అన్నావు. యా ఏం మామూలుగా ఉండదు? భాస్కర్ చెప్పేసి. సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడు అనేది ఎంత నిజం, మన సుధాకర్ జోకులు చెప్పి నవ్వించలేడు అన్నది అంత నిజం. ఇప్పుడు మీరు చూడబోయే ఈ డాన్స్ నిజంగా ప్రపంచంలో 7 వింతలున్నా అనుకుంటారు, ఇది 8వ వింత. గట్టిగా చెప్పట్లు. నిజంగా మీరు ఇప్పటిదాకా ఎంతో మంది హీరోలు డాన్సులు చూసుంటారు, కానీ సుధాకర్ అనే కమెడియన్ ఇప్పుడు మనకి అలనాటి ఇప్పుడు ఉన్నటువంటి ఎందరో కమెడియన్లు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు. మ్యూజిక్ ప్లీజ్. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయ్యారి. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే వయ్యారి. సాకిరేవు కడాన్ని సోకు చూడగానే జిల్లంది నాకు, రాసి పెట్టి ఉన్నది మనకు, ఇలా రాసి పెట్టి ఉన్నది మనకు. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావే బంధం. మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావే బంధం. 6 కోట్ల ఆంధ్రులు పిచ్చగా మెచ్చగా రెచ్చిపోయి యాక్టు చేయనా, ఆడియన్స్ అందరూ ఫ్యాన్సుగా మారగా ఫాస్ట్ బీట్లు స్టెప్స్ వేయనా. నాకు కాని కోపమొస్తే ఆల్ టైం కలెక్షన్ రికార్డులన్నీ పగలగొట్టనా. ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 అమ్మ. చూడు పిల్లమ్మ ఆడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ ఆడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. సో ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తారు? నేను ఇస్తా. చెప్పనా? చిన్న కాంపిటీషన్. యా నాగార్జున గారి లాగా డాన్స్ ను అద్భుతంగా చేస్తాం, యా కానీ నీలాగా దూకే స్టెప్ ఉంది కదా, యా మా కుర్రాలు కూడా అంతే ఎనర్జెటిక్ గా అంతే బాగా చేస్తారని నేను ప్రూవ్ చేస్తాను. సరే ఎంత మందిని పిలుద్దాం? ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ శ్రీముఖి 100 మందిని. కాంపిటీషన్ వెరీ క్లియర్. జాహ్నవి కాలేజా మన సుధాకరా అని. జాహ్నవి, జాహ్నవి. అయితే మొత్తం పాట ఎంతసేపు అయితే వస్తుందో, ఎవరైతే మధ్యలో ఓడిపోతారో అమ్మ నా వల్ల కాదు అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. మ్యూజిక్. 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి. మా జాహ్నవి కాలేజ్ నాకు మాత్రం నా
చెప్తారు వచ్చేయండి. అర్రే 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 కన్ను పెట్టరు కన్ను కొట్టరు. అత్యంత అధికమైన హైట్ లో ఎగిరింది మా సుధాకర్. ఆయన నేను ఒప్పుకుంటాను, మా తమ్ముళ్ళు కూడా బాగా ఎగిరారు. పాల పెట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోక్ ఆఫ్ ది డే బై సుధాకర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి రెగ్యులర్ గా ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఒక రోజు విసిగిచ్చాడు, 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఇలా విసుకొచ్చి అమ్మాయి చాలా కోపం వచ్చింది. ఇలా అయితే కాదని అమ్మాయి సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ తీసేసి అలా బయటపడేసి కొత్త సిమ్ కార్డ్ తీసుకొని మళ్ళీ మనకి మెసేజ్ పెట్టింది. ఒరే వెదవా, పాత సిమ్ కార్డ్ బయటపడేసాను రా, ఇప్పుడు నాకు ఎలా ఫోన్ చేసుకుంటావరా, కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నా అంటుంది. అప్పుడప్పుడు ఇలా జోక్స్ చెప్తున్నాను, మీరు కొద్ది ఇబ్బంది పడుతున్నారు పాత జోక్లని, కానీ ఎప్పటికైనా మిమ్మల్ని లవ్విచ్చి తీరుతాను, ప్రామిస్ అండి. ఏమండి ఇప్పుడే ఒక జోక్ చెప్తున్నాను వినండి. ఒక ఏనుగు సింహం 2 కలిసి ఆకాశానికి ఆశలనిచ్చన వేసెను మనవాడు. ఒక్క ఫేస్ చూడలేక చస్తున్నావు, బతికిచ్చావు తల్లి. అంత నచ్చానా? అంతే, కొట్టాలి పోతే నువ్వు కూడా బోరు కొడతావు కదా, ఇంకో రావాలి అప్పుడు. ప్రేమించే వరకు మా వెనకాల హచ్చు కుక్కల డింగు నింగనింగమని తిరిగి, మేమేమో ప్రేమలో పడ్డాక ఫుల్ గా మీ వెనకాలే పిచ్చి కుక్కల్లాగా ఎక్కడున్నావు హచ్చు కుక్క అని తిరుగుతుంటే ఆల్రెడీ మీరు అక్కడ బొచ్చు కుక్కతో బోన్ చేస్తా ఉంటారు. ఏదో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినట్టు నీ హైట్ ఎంత, నీ హాబీస్ ఏంటి, నేను ఏమైనా ఎస్ఐ సెలక్షన్ వచ్చానా నువ్వు అన్ని క్వశ్చన్ వేయడానికి? అడుగుతావమ్మా, కలకాలం కలిసి ఉండాలి కాబట్టి 4 క్వశ్చన్లు అడుగుతాం. అమ్మాయి ఫ్రెష్ సెంటర్ ఫ్రెష్ ఎవరు తెలుసు? అప్పుడు మేమే అడగాలి మిమ్మల్ని. అదే నువ్వు బొమ్మరా లేకపోతే బిగ్ బాబు అడుగు. తుఫాన్ ఆర్పిగాడు ఉన్నాడు అంటే ఎంత అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినా వాడు పడడంట. నువ్వు చెప్పిన పడడా? అది ఎంత అందమైన అమ్మాయి వచ్చినా పడలేదంటే నేను చెప్తే ఏం పడతాడు? హూ టోల్డ్ యూ యూఆర్ ద నెక్స్ట్ ఐశ్వర్య రాయ్? రాయే కానీ ఐశ్వర్య కాదు. ప్లీజ్ నాకు రేపు ఫస్ట్ టైం, నాకు రేపు చేయడం రాదు. నాకు ఇది అంతా సరే ఒప్పేసుకో కాదు నడుము బట్టి ఒక జెండు మంది దయ్యాలు ఇద్దరు. నాకు నడుము నొప్పి వస్తుంది. ఒక్క నిమిషం ఆగు, జెండు మంది తెస్తావా? ఇద్దరు పడ్డు ముసలోళ్ళు. చాలా రోజుల నుంచి చూస్తున్నానే, ఇంట్లో ఎవరు లేరు కదా, నిన్ను రేపు చేద్దామని. ఈ వయసు రేపేం చేస్తారా నువ్వు? నీకు విషయం చెప్పాలి రాదా, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు రాదా. కానీ ఇప్పుడు కలర్ సినిమాలో హీరోయిన్ ఎలా ఏడుస్తారంటే, హీరో వచ్చి తిట్టేశాడు, మొత్తం లూజా నీకేమన్నా అంటే హీరోయిన్ ఏడుస్తుంది.